జయ మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే ఈ రోజు కృష్ణ మనం హరే 21వ శ్లోకం వరకు చదువుదాం. ఓకే ప్రభు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా, భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. శ్రీమద్భాగవతము ప్రథమ స్కందము అధ్యాయము 7, ద్రోణసుతుని దండనము. శ్లోకము 13, 14. హరే కృష్ణ. యదా మృదే కౌరవ సంజయానాం వీరేష్యద్యో వీరగతిం గతేషు, వృకోదరా విద్ద గదాభిమర్శ భగ్నో రుదండే ధృతరాష్ట్రపుత్రే, భర్తుం ప్రియం దౌణీరితి స్మ పశ్యన్ కృష్ణాసుతానాం స్వపతాం శిరాంసి, ఉపాహరద్భి ప్రియమేవ తస్య జుగుప్సితం కర్మ విగర్వయంతి. ప్రతిపదార్థం. యదా ఎప్పుడైతే, మృదే రణరంగమున, కౌరవ ధృతరాష్ట్రుని పక్షము వారు, సృంజయానాం పాండవ పక్షము వారు, వీరేషు వీరులు, అదో ఆ విధముగా, వీరగతిం వీరులకు ఉచితమైన గమ్యస్థానమును, గతేషు పొందిరో, వృకోదర భీముడు పాండవులలో ద్వితీయుడు, అవిద్ద కొట్టెను, గద గదచే, అభిమర్శ శోకతప్తుడై, భగ్న భంగపడి, ఉరుదండే ఉరువులు, ధృతరాష్ట్రపుత్రే ధృతరాష్ట్ర తనయుడు, భర్తుహు తన స్వామికి, ప్రియం ప్రియమును గూర్చెనించి, ద్రోణిహి ద్రోణాచార్యుని పుత్రుడు, ఇతి ఈ విధముగా, స్మ పశ్యన్ గాంచి, కృష్ణ ద్రౌపది సుతానాం పుత్రుల యొక్క, స్వపతాం నిద్రించు సమయమున, శిరాంసి తలలను, ఉపహరత్ కానుకగా నొసగెను, విప్రయం ప్రియము కొరకు, ఏవ అట్టి, తస్య అతని, జుగుప్సితం అత్యంత హీనమైన, కర్మ విగర్వయంతి ఆమోదింపలేదు. భావము. కురుపాండవ ఇరుపక్షములందలి వీరులు కురుక్షేత్ర రణరంగమందు చంపబడిన తమకు తగిన గమ్యస్థానములను పొందిరి. ధృతరాష్ట్ర తనయుడు భీముని గదాఘాతములచే గురువులు విరగొట్టబడి శోకతప్తుడై నేలపై పడియుండెను. ఆ సమయమున ద్రోణాచార్యుని తనయుడైన అశ్వత్థామ నిద్రించుచున్న ద్రౌపది తనయుల శిరములను ఖండించి, తన కార్యముచే అతడు ప్రియము నొందునని భావించి, వాటిని తన ప్రభువునకు కానుకగా నొసగెను. కాని దుర్యోధనుడు అట్టి హీన కార్యమును సమ్మతింపక, దానిచే కించిత్తు కూడా ఆనందమును పొందలేదు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీమద్భాగవతమునందు శ్రీకృష్ణ భగవాని కర్మలకు సంబంధించిన దివ్య విషయములు కురుక్షేత్ర రణ సమాప్తితో ఆరంభమగును. అట్టి కురుక్షేత్ర హరే కృష్ణ. మీరు ఎన్నో శ్లోకం చదువుతున్నారు మాతాజీ? 19 ప్రభుజీ, 13, 14 చదివాను ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు మనం చదవాల్సింది హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ. హరే కృష్ణ. 19వ శ్లోకం చదవాలి మాతాజీ. ఓకే ప్రభుజీ. కనిపిస్తుంది కదా? చదువు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. యదా శరణమాత్మా సమక్షైత శాంతవాజినం, అస్త్రం బ్రహ్మ శిరోమేన ఆత్మత్రాణం ద్విజాత్మజః. సారీ. హరే కృష్ణ. ప్రతిపదార్థం. యదా ఎప్పుడైతే, అశరణం వేరొక రక్షణము లేని వాడై, ఆత్మానం తనకు, ఐక్షత గాంచెను, శ్రాంతవాజినం అశ్వములు అలసట నొందగా, అస్త్రమును, బ్రహ్మశిరః అతి ఘనమైన లేదా చరమ అణ్వాయుధము మేనే ప్రయోగించెను, ఆత్మత్రాణం తనను రక్షించుకొనుట కొరకు, ద్విజ ఆత్మజః బ్రాహ్మణ తనయుడు. భావము. తన రథస్వములు అలసట చెందుటకు గాంచిన బ్రాహ్మణ తనయుడు అశ్వత్థామ తన రక్షణమునకు బ్రహ్మాస్త్ర అణ్వాయుధము ప్రయోగము తప్ప వేరొక మార్గము లేదని భావించెను.
శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. అత్యంత ముఖ్య విషయమునని గత్యంతరము లేనటువంటి పరిస్థితులలో బ్రహ్మాస్త్రమనడి అన్వాయుధమును ప్రయోగింపవలెను. అశ్వత్థామ ద్రోణాచార్య తనయుడైనను యోగ్యత కలిగిన బ్రాహ్మణుడు కానందున ద్విజాత్మజహ అను పదము ఇచ్చట ప్రాధాన్యము పొందినది. మేధా సంపన్నుడైన మానవుడే బ్రాహ్మణుడు అనబడును. బ్రాహ్మణుడు అనేది పదము వంశ పారంపర్య బిరుదు ఎన్నటికీ కాదు. అశ్వత్థామ పూర్వము బ్రాహ్మణ బంధువగును పిలువబడెను. బ్రాహ్మణుడికి మిత్రుడు లేదా బంధువైనంత మాత్రమున మనుజుడు యోగ్యత కలిగిన బ్రాహ్మణుడు కాజాలడు. అనగా బ్రాహ్మణుని పుత్రుడైనను లేదా మిత్రుడైనను యోగ్యతను సాధించినప్పుడే బ్రాహ్మణుడని పిలువబడును గాని అన్యథా కాదు. అశ్వత్థామ గాయకొని నిర్ణయము అపరిపక్వమైనందునే అతడు ఈ శ్లోకమున ప్రత్యేకముగా బ్రాహ్మణ తనయునిగా సంబోధింపబడినాడు. శ్లోకము 20. అదోపస్పృశ్య సలిలం సందతే తత్సమాహితః అజ్ఞానపి సంహారం ప్రాణకృచ్ఛ్ర ఉపస్థితే. ప్రతిపదార్థం. అదా ఆ విధముగా ఉపస్పృశ్య పవిత్రత కై స్పృశించి సలిలం జలమును సన్నదే మంత్రమును జపించెను. తత్ అది సమాహిత ధ్యానమున అజానన్ అపి తెలియకున్నను సంహారం ఉపసంహరించుట ప్రాణకృచ్ఛ్ర ప్రాణమునకు వాటిల్లిన భయముచే ఉపస్థితే అటువంటి స్థితిని పొందిన వాడే భావము. తన ప్రాణము ఆపదకు గురి అయినందున అతడు జలమును స్పృశించి ఉపసంహరించుటను ఎరుగకున్నను బ్రహ్మాస్త్రమును ప్రయోగించుటకై మంత్రోచ్చారణమున సమాహితుడయ్యను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. భౌతిక కర్మల సూక్ష్మ రూపముల స్థూల విధానముల కన్నను అతి సునిశ్చితమైనవి. భౌతిక కర్మల యొక్క అట్టి సూక్ష్మ రూపములు శబ్ద పవిత్రీకరణ ద్వారా వనరింపబడుచుండును. మంత్రములు అన్వాయుధములుగా పనిచేయుటకు అట్టి విధానమే ఇచ్చట స్వీకరింపబడినది. శ్లోకము 21. తతః ప్రాదుష్కృతం తేజః ప్రచండం సర్వతో దిశం ప్రాణాపదమభిప్రేక్ష్య విష్ణుం జిష్ణురువాచః. ప్రతిపదార్థం. తతః అంతటా ప్రాదుష్కృతం వెదజల్లెను తేజః వెలుగును ప్రచండం దారుణమైన సర్వతః అన్ని వైపుల దిశం దిక్కులలో ప్రాణ ఆపదం ప్రాణాపాయమును అభిప్రేక్ష్య గుర్తించి విష్ణుం శ్రీకృష్ణుడితో జిష్ణు అర్జునుడు ఉవాచ పలికెను ఆ గతమునందు. భావము. అంతటా తేజోమయమైన కాంతి సర్వదిక్కుల ప్రసరించెను. అత్యంత ప్రచండమైన ఆ వెలుగును గాంచిన అర్జునుడు తనకు ప్రాణాపాయము సంభవించినదని భావించి శ్రీకృష్ణ భగవానుతో ఇట్లు పలికెను. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురో వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖానితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తబృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లాంగాయతే గిరిం
యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో మొట్టమొదటి స్కంద 7వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు అధ్యయనం చేశాం. మనకి అశ్వత్థామ యొక్క ప్రస్తావన నడుస్తూ ఉన్నది. మొన్న మనం ప్రారంభం చేసుకున్నాం. అశ్వత్థామ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. తర్వాత ఇక్కడ మనం చూస్తే అశ్వత్థామ యొక్క ప్రస్తావన చేస్తూ చాలా విచిత్రమైన ఒక వర్డ్ని ఉపయోగిస్తుంది ఈ యొక్క శ్లోకంలో. ద్విజాత్మజ అని ఉపయోగిస్తుంది. ద్విజాత్మజాహ అంటే ది సన్ ఆఫ్ అ బ్రాహ్మణ, బ్రాహ్మణుడు యొక్క కుమారుడు అని ఇక్కడ ప్రస్తావన చేస్తుంది. ఏంటట? when the son of the brahmana Ashwadhama saw his horses were tired, he considered that there was no alternative for protection outside his using the ultimate weapon, the Brahmastra. అశ్వత్థామ నిజంగా చూస్తే ఒక బ్రాహ్మణుడే, ఎందుకంటే ద్రోణాచార్యుల యొక్క కుమారుడు కాబట్టి. కానీ ఇక్కడ అశ్వత్థామని డైరెక్ట్గా బ్రాహ్మణుడు అని ప్రస్తావించకుండా బ్రాహ్మణుడు యొక్క కుమారుడు అని ప్రస్తావన చేస్తున్నారు. అంటే ఎందుకండి ఈ తేడా? ఎందుకు ఇలా? మన శాస్త్రంలో 2 పదాలు ద్విజాత్మజ, ద్విజబంధు అని ఉపయోగిస్తూ ఉంటారు కొన్నిసార్లు శాస్త్రములలో. అంటే ఏమిటి అనంటే, ఈయన బ్రాహ్మణుడిగా పుట్టినా సరే బ్రాహ్మణుడి యొక్క లక్షణములు లేనివాడు. అందుకే ఈయన బ్రాహ్మణుడి యొక్క పుత్రుడు అని మాత్రమే సంబోధన చేసింది, కానీ డైరెక్ట్గా బ్రాహ్మణుడు అని చెప్పలేదు. ఎందుకంటే అండి, మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చాతుర్వర్ణ్యం మయా సృష్ట్య గుణకర్మ విభాగస, గుణముల బట్టి కర్మను బట్టి ఎవరు ఎలాంటి వాళ్ళు అని నిర్ధారితం అవుతుంది సనాతన ధర్మములో. అశ్వత్థామ ఒక బ్రాహ్మణుడి యొక్క ఇంటిలో పుట్టినా సరే ఆ బ్రాహ్మణత్వం అనేది రాలేదన్నమాట ఆయనకి. ఎందుకు అనంటే, కృష్ణుడు బ్రాహ్మణుల యొక్క లక్షణములు ఏమిటి అని చెప్తూ ఉంటారు భగవద్గీతలో. సత్యము, శౌచము, క్షమ, స్వాధ్యాయ, ఇవన్నీ కూడా ఒక బ్రాహ్మణుడికి ఉండవలసిన లక్షణములు. అవి లేకపోయిందనుకోండి, ఆయన బ్రాహ్మణుడు అవుతాడా అంటే అవ్వడు. ఏమవుతాడు? బ్రహ్మ బంధువునో ద్విజాత్మజానో అవుతాడు. ఇప్పుడు చూడండి, మన వైదిక సనాతన ధర్మంలో ఈ 4 వర్ణములనేవి మనకి చెప్పబడి ఉన్నాయి. ఈ 4 వర్ణములు కేవలం పుట్టుకతో కాదు, పుట్టుక ఒక మంచి ఆపర్చునిటీని ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు తండ్రి ఇంకా తల్లి, ఇద్దరు మదర్ అండ్ ఫాదర్, ఇద్దరు డాక్టర్స్ అనుకోండి. ఆల్రెడీ పిల్లవాడికి కూడా డాక్టర్ అయ్యే అవకాశాలు చాలా మెరుగుగా ఉంటాయి. ఎందుకు అంటే పెరిగిన ఎన్వైరన్మెంట్ అలాంటిది కాబట్టి. అలా పెరిగినారు కాబట్టి, ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి, న్యాచురల్గా డాక్టర్ అయ్యే ఇన్క్లినేషన్ ఉంటుంది కాబట్టి, వారి చదువుకోవటంలో తల్లిదండ్రుల యొక్క గైడెన్స్ ఉంటుంది కాబట్టి, డాక్టర్ అవ్వటం 100% ట్రై చేస్తే, ఈయనకు ఆ ఇంక్లినేషన్స్ ఉంటే అవ్వటం చాలా ఈజీ. కానీ ఇద్దరు డాక్టర్లకి పుట్టినవాడు కాబట్టి వీడి పేరు కూడా డాక్టర్ అని మనం పెట్టచ్చా? పెట్టలేమా? ఎందుకు? అలా చదువుకొని ఆ క్వాలిఫికేషన్కి వచ్చే అంతవరకు. కొంతమంది ఏంటంటారంటే, లేదు లేదు అలా కాదు, ఆల్రెడీ భగవంతుడే గుణకర్మని బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క వర్ణంలో పుట్టించేశారు అని అంటే,
ఒకవేళ ఆ వర్ణంలో భగవంతుడే నిర్ధారణ చేసి సత్వగుణంలో ఉండే వాళ్ళందరినీ ఒక దగ్గర, రజోగుణం ఉండే వాళ్ళందరినీ ఒక దగ్గర, తమోగుణం ఉండే వాళ్ళందరినీ ఒక దగ్గర, సత్వరజస్సు ఉండే వాళ్ళని ఒక దగ్గర, తమో రజస్సు ఉండే వాళ్ళని ఒక దగ్గర పుట్టించారు అని అనుకున్నా. కానీ ఆ విధంగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారా అనేది కూడా మనం ప్రశ్నించాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు నేను క్షత్రియుణ్ణి అని అన్నారనుకోండి. కుటుంబ పరేతంగా పుట్టిన క్షత్రియులందరూ కూడా ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నారా? ప్రశ్న. ఎంతమందికి మీకు తెలిసిన క్షత్రియులందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసమే పనిచేస్తున్నారు? తెలీదాయె. సరే, ఒకళ్ళు శూద్ర కుటుంబంలో పుట్టారనుకోండి. పుట్టుక. కానీ వాళ్ళేదన్నా జాబ్ జేస్తున్నారా? వాళ్ళకేమన్నా ఎంప్లాయ్‌మెంట్ లేబర్ పనులు జేస్తున్నారా? అంటే కాదాయె. వాళ్ళు కంపెనీ ఓనర్‌లాగుండి మిగతా వాళ్ళందరినీ అందులో ఎంప్లాయీగా పని జేసుకుంటున్నారు. కాబట్టి భగవానుడే వాళ్ళ యొక్క స్వభావాన్ని చూసి ఏర్పాటు చేశారు అని అనుకుంటే, వారి యొక్క స్వభావం మ్యాచ్ కావట్లేదు. పుట్టుక మనకొక ఆపర్చునిటీనిస్తుంది. కానీ ఒక్కొక్కళ్ళ యొక్క స్వభావము ఒక్కొక్క రకంగా ఉండగలుగుతుంది. ఆ స్వభావాన్ని మార్చుకొని, వారు చేసిన కర్మలు బట్టి, వారికుండే భావనలు బట్టి, వారికుండే అలవాట్లను బట్టి, వాళ్ళకుండే లక్షణముల బట్టి, అప్పుడు వాళ్ళు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇటువంటి వర్ణములలో ఉండగలుగుతారు. అంతేకాని కేవలం జన్మ ఒక్కటే నిర్ధారణ చెయ్యటానికి హేతువు అవ్వకూడదు అని మన శాస్త్రం మనకి చెప్తుంది. ఈ శ్లోకంలో కూడా దాన్ని ప్రస్తావన చేసింది. అశ్వత్థామకి బ్రాహ్మణుడుకు ఉండవలసిన ఒక్క లక్షణం కూడా లేదు. అందుకోసం వాడిని బ్రాహ్మణుడు అని పిలవకుండా బ్రాహ్మణుడి యొక్క పిల్లవాడు అని పిలిచింది. ఇప్పుడు మీరు చూడండి, ఒక పిల్లవాడు బాగా కష్టపడి డాక్టర్ అయ్యాడనుకోండి. అయ్యా ఎవరండి ఆ పిల్లవాడు అంటే, డాక్టర్ వాళ్ళ పిల్లోడు అని అంటారా అండి? డాక్టరే అనాలి గదా! కానీ డాక్టర్ వాళ్ళ అబ్బాయి అనటంలో ఏంటి? అంటే వీడు డాక్టర్ వాళ్ళ అబ్బాయే, కానీ వీడు డాక్టర్ కాలేదండి అని అర్థం. అంతే కదండీ! ఏం లేదండి, వాళ్ళ అమ్మా నాన్న చాలా ధార్మికులండి. ఆ ధార్మికమైన తల్లిదండ్రుల యొక్క పిల్లవాడు అనంటే వాడికి చాలా ఆపర్చునిటీ ఉంది ధార్మికంగా అవ్వడానికి. కానీ వాడు ఆ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోకపోతే వాడు ధార్మికుడవుతాడు అనే గ్యారంటీ కూడా మనకి లేదు. అంతే కదండీ! కాబట్టి ఇక్కడ అశ్వత్థామ యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలన చేస్తే, ఎందుకు అశ్వత్థామకి ఒక బ్రాహ్మణుడు అవ్వవలసిన ఒక క్వాలిఫికేషన్ లేదు అని కానీ మనం ఒకసారి చింతన చేస్తే, ఎందుకంటే ఆయనకి దయ అనే గుణం లేదు. కరుణ అనే గుణం లేదు. ఇంద్రియ నిగ్రహం అనే గుణం లేదు. కోపాన్ని ఎలా ఆపుకోవాలి తెలీదు. ధర్మం ప్రకారంగా ఆచరణ చెయ్యాలి అనే విషయం రాదు. ఏ లక్షణము లేకుండా కేవలం వీళ్ళు ఒక కుటుంబంలో పుట్టారు అని గొప్పతనాన్ని శాస్త్రం ఇవ్వలేదండి ఇక్కడ. గొప్పతనాన్ని శాస్త్రం ఇవ్వలేదు. కానీ మనం ఎవ్వరిని కూడా జడ్జ్ చేయవలసిన అవసరం లేదు యాక్చువల్‌గా. వీళ్ళు ఇక్కడ పుట్టారు, వీళ్ళు ఈ పని చేస్తున్నారా? వాళ్ళు అక్కడ పుట్టారు, వాళ్ళు ఆ పని చేస్తున్నారా? మనకి ఎవ్వరితో అవసరం లేదండి. మనం ఎలా ఉండాలి అనంటే ద్రౌపదిలా ఉండాలి. ద్రౌపదీదేవి ఏమన్నది, సరే వీడు ఎంత అన్యాయం చేసినా సరే పోన్లే, మీ గురువుగారి యొక్క పిల్లవాడు కదా! చంపకుండా వదిలేయండి. కానీ కృష్ణుడు ఏం చేశాడు? చంపకుండా వదిలేశాడు అనంటే శిక్ష ఇవ్వకుండా వదిలేసాడా అండి? ఇవ్వలే. అలా కాదు. కృష్ణుడు ఏం చేశాడు? అశ్వత్థామకి తగిన శిక్ష ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అనంటే చంపటం కంటే ఘోరమైన పని చేశాడు. ఆయన దగ్గరుండే గర్వాన్ని అంతా ఉంచి ఆ మణిని పెకలించేసి చాలా విచిత్రమైన స్వరూపంలో ఆయన మొత్తం నెత్తురు, తర్వాత పస్ ఇవన్నీ బయటికొస్తూ ఉంటే, అలాగా నువ్వు ఈ
యొక్క యుగాంతం వరకు, ఈ యొక్క సృష్టి అంతం వరకు తిరుగుతూనే ఉంటావు అనే విధంగా ఆయన ఇది చేశాడు. ఇంకా అశ్వత్థామ మెల్టింగ్ బాడీ అంటారు, కరిగిపోతున్న శరీరంతో తిరుగుతూ ఉంటాడట. కాబట్టి ఎవ్వరు కూడా భగవానుడి యొక్క నియమాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్వామి ఇది ధర్మము, ఇది అధర్మము అని చెప్పారో, ఆ ధర్మాన్ని, అధర్మాన్ని ఆచరించకుండా ఎవరున్నా సరే వాళ్ళకి శిక్ష తప్పదు. వాళ్ళు ఎవరైనా సరే ధర్మాన్ని ఆచరిస్తే భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది. వాళ్ళెవరైనా సరే ధర్మాన్ని ఆచరించకపోతే భగవద్ అనుగ్రహం అనేది లభించదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ మీరు చూసారనుకోండి, అశ్వత్థామ పాత్రుడయ్యాడా భగవానుడి యొక్క కృపకి అంటే పాత్రుడు కాలేదు. కేవలం పుట్టుక మాత్రమే హేతువు కాదు భగవానుడి యొక్క కృపకి అనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి మనం దేనిపైన ముఖ్యత్వం చూపించాలి, దేనిపైన మనము నిజంగా కష్టపడాలి జీవితంలో, దేనిపైన మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మనల్ని మనం మార్చుకోవాలి అనంటే, ఏవైతే ధార్మికమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఆ ప్రిన్సిపల్స్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వాటిని అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏవైతే భగవంతుడు నాకు ఇవి నచ్చుతాయి, ఈ గుణాలు నా భక్తుల్లో ఉంటాయి, భగవద్గీతలో చూసాం కదండి, ఏ ఏ లక్షణాలు తన భక్తుడిలో తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, వాటిని మనం నోట్ డౌన్ చేసుకొని, అయ్యో స్వామికి ఇది ఇష్టం లేదు, ఇది ఇష్టము, స్వామికి ఇది నచ్చట్లేదు, స్వామికి ఇది నచ్చుతుంది అని మనము మనల్ని మనం మంచి దారిలో పెట్టుకోవాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. కాబట్టి అశ్వత్థామని ఒక చిన్న మాట, అశ్వత్థామని ద్విజాత్మజ అనటంలోనే ఎలాంటి సాంగత్యము లేదా ఎలాంటి మనస్తత్వము లేదా ఎలాంటి స్వభావము మనకుంటే అలాగే మనమవుతాము. కేవలం పుట్టుక యొక్కటి మాత్రమే హేతు అవ్వదు అనే విషయాన్ని మనం ఇక్కడ పరిశీలన చేయగలుగుతాం. అదే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ప్రస్తావన చేస్తున్నారు. దాని తర్వాత చూడండి ఏమంటున్నారో, సిన్స్ హిస్ లైఫ్ వాజ్ ఇన్ డేంజర్ he touched water in sanctity and concentrated upon the chanting of hymns for throwing nuclear weapons, although he did not know how to withdraw such weapons. చూడండి, తన ప్రాణం పైనకొచ్చింది అని ఎప్పుడైతే అశ్వత్థామ తెలుసుకున్నాడో ఏం చేశాడట, బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చెయ్యాలి అని అనుకున్నాడటండి. కానీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేయటం తెలుసు, కానీ ఉపసంహరణ చేసుకోవటం తెలియదట అశ్వత్థామకి. ఇప్పుడు ఒక దేశం ఉన్నది, మన పైన బ్రహ్మాస్త్రం వేస్తాం, న్యూక్లియర్ బాంబు దాడి చేస్తామని ఎగురుతున్నారనమాట. వాళ్ళు కూడా అశ్వత్థామ లాంటి వాళ్ళే. ఎందుకు అనంటే వాడికి వదలటమే తెలుసు, అంతేకాని దానివల్ల వాడి దేశానికి ఏమవుతుంది, తిండికి కూడా తికానా లేని దేశం అది. అయినా సరే భారతదేశాన్ని ఇది చేసేస్తాం, అది చేసేస్తాం అని ఏదో చాలా ప్రేలేపనలు పొందుతూ ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళ యొక్క స్థితి ఏమవుతుంది అనంటే, మనం ఎన్నోసార్లు మన శాస్త్రములలో మనం చూసాం, అధార్మికమైన ఆచరణ, జనములను ఇబ్బంది పెట్టే ఆచరణ ఎవరికున్నా సరే అటువంటి పక్కన ధర్మం అనేది ఉండదు. వాళ్ళు ఏమి చేసినా సరే
వారి యొక్క ఆటలు ఒక రంగా చూస్తే సాగవు. అంతే కదండీ! ఒకసారి ఆలోచన చేయండి. అశ్వత్థామ ఎన్ని పొరపాట్లు చేస్తున్నాడు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. వీళ్ళ వైపున్నారు. యుద్ధం చేస్తా అన్నాడు. యుద్ధంలో ఓడిపోయాడు. ఉప పాండవుల్ని సంహరించాడు. మళ్ళీ పారిపోతున్నాడు. పాండవుల పైన పరీక్షిత్ మహారాజు గారి పైన బ్రహ్మాస్త్రాన్ని వదులుతున్నాడు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ద్రోణాచార్యుల యొక్క పిల్లవాడయ్యి, ద్రోణుడి యొక్క గురుకులంలో పాండవులతో సమానంగా చదువుకున్నవాడయ్యుండి, ఇలాంటి భావనలు కలుగుతాయా? కలగటం సరియేనా? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఏంటి అసలు అశ్వత్థామని ఇలాంటి తప్పు చేయడానికి ప్రోత్సహిస్తుంది? అహంకారం, మమకారం. ఈ 2 మనల్ని జీవితంలో రకరకాల తప్పులు చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ఆధ్యాత్మిక జగత్తులో అంటారు, ఐ అండ్ మైన్ ఈ 2 పోవాలి. నేను, నాది, అహం, మమ ఈ 2 భావనలు పోవాలి అనంటారు. అశ్వత్థామ చాలా అటాచ్డ్‌గా ఉండే దుర్యోధనుడు, కౌరవులు గెలవాలి, దుర్యోధనుడు గెలవాలి, దుర్యోధనుడు అలా నేలపైన పడిపోయి ఉంటే, ఆ మమకారం అయ్యో! నేనేం చేయలేను. నా రాజు కోసం అని ఏం చేయలేదు. ఆయన పైనుండే ప్రేమ వేరే వాళ్ళని హాని కలిగించే అంత దూరం వరకు అశ్వత్థామను ప్రోత్సహించింది. ఇప్పుడు ఎప్పుడైతే తన గుర్రాలు ఆగిపోయాయో, ఇంక నేను పట్టపడతాను అని తెలిసిందో, అహంకారం నాకు తెలుసు గదా విద్య. నన్నేనా వీళ్ళు పట్టుకునేది? నేను ఆపుకోలేనా ఈ యొక్క దాడిని? అని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం జేస్తున్నారు. మీరు చూడండి, చెడుకైనా, మంచికైనా దారి ఒకటే ఉంటుందండి. జ్ఞానము మంచివాడికి, చెడువాడికి ఇద్దరికీ ఒకటే విధంగా ఉంటుందండి. ఒక దేశమేమో తన దేశాన్ని కాపాడుకోవడానికి అణు ఆయుధాలు పెట్టుకుంటే, ఇంకొక దేశమేమో వేరే దేశాల్ని భయపట్టించడానికి అణు ఆయుధాలు పెట్టుకుంటుంది. అణు ఆయుధాలు తయారు చేసింది మొత్తం జ్ఞానమే కదండీ! ఆ సైన్సే కదండీ! తయారు చేయించింది. అలానే మీరొకసారి పరిశీలన చేయండి. దేనికైనా సరే, ఏ వస్తువుకైనా సరే మూలం ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగం చేయాలి అని అనుకుంటున్నారు. ఏం చేస్తున్నాడాయన? మంత్రాన్ని ఉచ్చరిస్తున్నాడు. మనము మన మనసుని నిగ్రహం జేసుకోవాలి అని అనుకుంటున్నాం. మనమేం జేస్తున్నాం? మంత్రాన్నే ప్రయోగం జేస్తున్నాం. అన్నిటికి మూలము ఆ మంత్రమే అయ్యుంటుంది. ఆ మంత్రము మనము చెడు విధములుగా ఉపయోగించాలి అని అనుకుంటే అది చెడు విధములుగా ఉపయోగపడుతుంది. అదే మంత్రాన్ని మనం మంచిగా వాడాలి అని అనుకుంటే మంచిగా మనకి సహకరిస్తూ ఉంటుంది. అశ్వత్థామ తను కోరుకున్న తన శరీరాన్ని కాపాడుకోవడానికి అహంకారంతో పాండవులని సంహరించడానికి పాండవుల పట్ల ద్వేషము, ఈర్ష్య, అసూయతో నిండిపోయిన అశ్వత్థామ నీటిని ముట్టుకొని మంత్రాన్ని జపం చేస్తూ మంత్రం పైన మనసు పెడితే కానీ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేకపోయాడు. అలానే మనల్ని మనం మార్చుకోవాలి. మనల్ని మనం చేసుకోవాలి. మనల్ని మనం మనసుని నిగ్రహించుకోవాలి. ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలి అని అనుకుంటున్న మనం కూడా మంత్రము పట్ల ధ్యాస పెట్టకుండా జపం చేశామనుకోండి, అది పని చెయ్యదు. ఒక మంచి విషయమైతే అశ్వత్థామ నేర్పిస్తున్నాడు.
మంత్రమే మూలము. జ్ఞానమే మూలము. అది నువ్వు చెడుగా ఉపయోగించుకుంటావా? సరే, చెడు ఫలితాలొస్తాయి. మంచిగా ఉపయోగిస్తావా? మంచి ఫలితాలొస్తాయి. ఈరోజు మనందరం ఒకటే అనుకుంటున్నా. ఏంటది? మనము మంచి ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళాలి. ధార్మికంగా ఉండాలి. భగవంతుడికి ప్రీతికరంగా బ్రతకాలి. అంతే కదండీ మనందరి యొక్క ఆశ కూడా. మరి ఎలా దాన్ని సాధించుకోగలమండి? ఎలా దాన్ని మనం సిద్ధి జేసుకోగలమండి అని మనం ఆలోచిస్తే, మంత్రం ద్వారా మనం దాన్ని సిద్ధిపరచవచ్చు. ఎప్పుడైతే మనం హరినామాన్ని చాలా జాగ్రత్తగా బాగా జేస్తామో, హరినామాన్ని చాలా శ్రద్ధగా మానకుండా కన్సిస్టెంట్‌గా మనం ఎప్పుడైతే హరినామాన్ని జపం జేస్తామో, ఎన్ని మాలలైతే మనం జపం జేసుకుంటామని మనం ఒక ప్రతిజ్ఞ జేశామో, భక్తుల దగ్గర, గురువుల దగ్గర, స్వామి దగ్గర, ఆ మాలను నియమంగా మనం మనస్ఫూర్తిగా జపం జేసుకుంటామో, అప్పుడేమవుతుందండి అంటే, మన మనసు పట్ల నియంత్రణ అనేది కలుగుతుంది. ఇప్పటి వరకు మనకేం జరిగింది మన జీవితంలో? మనస్సు చెప్పినట్టు మనం విన్నాం. కానీ మంత్ర సాధన ద్వారా ఏమవుతుంది అంటే, మనం చెప్పినట్టు అంటే నేను చెప్పినట్టు కాదు. ఆచార్యులు చెప్పినట్టు, శాస్త్రం చెప్పినట్టు, గురువులు ఉపదేశం చేసినట్టు మనస్సు మన మాట వింటుంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. ఇలా కానీ మనం ఉండగలిగితే, ఈ ఆచరణతో కానీ మనం మన జీవితాన్ని ముందుకు తీసుకోగలిగితే, ఏ కుటుంబంలో పుట్టినా, ఏ వర్ణంలో పుట్టినా, ఏ ప్రదేశంలో పుట్టినా, ఇప్పుడు మేము పర్త్ అనే ఒక ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ లాస్ట్ టైమ్ మీకు చెప్పుంటాను. ది సేక్రెడ్ ఇండియా గ్యాలరీ అని ఉంది. అక్కడ బురిజన్ ప్రభు ఇంకా జగత్తారిణి మాతాజీ అని శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఒక చిన్న ఆశ్రమం పెట్టుకున్నారు. అక్కడ బృందావనంలో ఉండే లీలలన్నీ కూడా మాతాజీ 20 సంవత్సరాలు కష్టపడి బొమ్మలుగా తయారు చేసి మినియేచర్ బృందావనాన్ని తయారు చేసి అక్కడ పెట్టుకున్నారు. లాస్ట్ టైమ్ మీ అందరికీ ఫోటోలలో చూపించే ఉంటాను అని అనుకుంటున్నాను. చాలామంది కొత్తగా వచ్చారు కాబట్టి మన ఆర్గనైజర్స్‌కి పంపిస్తాను నేను నా ఫోన్‌లో నుంచి. వాళ్ళు షేర్ చేస్తే మీరు చూద్దురు గానీ, ఎంత ఆశ్చర్యమో అండి! ఎంత అద్భుతమో అండి! ఎంత వైభవంగా ఉండిందో అండి! ఎందుకు? అరే! మరి వాళ్ళకి కృష్ణ భక్తి చేయడానికి ఏమి లక్షణము అనంటే ఏం లేదండి. గురువుల యొక్క కృప, గురువుల యొక్క మాటలు ప్రకారంగా వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి. అంతే కదండీ! కాబట్టి మనం ఎక్కడున్నాము? ఏం చేస్తున్నాము? దానికంటే ముఖ్యమైనది మన యొక్క ఆచరణ ఏమిటి? మనము సత్య, దయ, శౌచము ఎందుకంటే అండి పుట్టుక మన చేతుల్లో లేనిది. అంతే కదండీ! ఎక్కడ పుడతాం లాస్ట్ టైమ్ గూడా మనం అనుకున్నాం గదా! ఎక్కడ పుడతాము అని మనకు తెలీదు. కానీ పుట్టినప్పుడు ఆ జన్మని మనం ఏమి చేసుకోగలుగుతాము అనేదైతే మన చేతుల్లోనే ఉంది కదండీ! మీకు కొన్ని ఫోటోలు పంపిస్తాను. మన ఆర్గనైజర్స్ చూపిస్తారు. చాలా అద్భుతం. చాలా ఆశ్చర్యకరం అండి. అసలలా ఎలా చేయగలిగారు? ఎంత శ్రద్ధ, ఎంత నిష్ఠ ఉంటే ఇలా చేయగలుగుతారు అనేది మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పంపిస్తాను చూడండి. కాబట్టి నిన్న మేమిక్కడ ప్రవచనం చెప్తూ ఉంటే అడుగుతూ ఉన్నారనమాట. ఎలా అండి మనము ఆహ్, ఇక్కడ భారతదేశం నుంచి దూరంగా ఉన్నాం కదా! కానీ మనం ఎలా పిల్లలకి భారతీయ సనాతన ధర్మం యొక్క విలువలు, ఈ సంపద ఇవన్నీ కూడా చెప్పచ్చు అనంటే నేనన్నా, అరే! ఇంతమంది పాశ్చాత్య దేశానికి చెందిన వాళ్ళే మనకిక్కడ ఇలా ధార్మికంగా మన యొక్క విశేషాల్ని చూపిస్తున్నారు కదా!
వారు ఆచరించి చూపిస్తున్నారు కదా! వారే చేసినప్పుడు మనం ఎందుకు చెయ్యలేము? కొన్ని ఫోటోలు పంపుతున్నాను చూడండసలు. ఎంత ఆశ్చర్యకరం. అవి ఒక్కొక్క చిన్న బొమ్మని క్లే మట్టితో చేసి ఓవెన్‌లో కాల్చి వాటిని మళ్ళీ బొమ్మలుగా తయారు చేసి దాన్ని పెయింటింగ్ చేసి దాని తర్వాత ఆ సేక్రెడ్ ఇండియా గ్యాలరీ అనే దాంట్లో పెట్టారండి. ఒక షేర్ చేస్తారా మాతాజీ? కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్న ఫోటో చూపించండి ఒకసారి. ఆ! ఇక్కడ జూమ్ చేయండి. ఇవి ఒక్కొక్కటి మన వేలంతా కూడా కాదు. చిటికెన వేలు కంటే చిన్నవండి బొమ్మలు. అలాంటి బొమ్మలు ప్రతి ఒక్కటి అక్కడున్నాయి చూడండి. ఆవులు ఒకసారి జూమ్ చేయండి మాతాజీ. అక్కడున్న ఆవులన్నీ కృష్ణుడిని చూస్తున్నాయి గదా! కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తుంటే, ప్రతి ఆవు వేరే రకంగా ఉంది. ప్రతి ఆవుకి వేరే రకమైన అలంకరణ. ప్రతి ఆవు యొక్క ముఖ కవలిక వేరు. చిటికెన వేల కంటే చిన్నది. చిటికెన వేలులో సగం ఉంటాయనుకుంట ఈ బొమ్మలన్నీ కూడా. ఇది కృష్ణుడు వేణువు వాయిస్తున్నప్పుడు ఫోటో. నెక్స్ట్ ఇంకొక ఫోటో చూపించండి మాతాజీ. ఆ గోవర్ధన లీల. నెక్స్ట్ మీకేం పంపించాను నేను? ఆ! కృష్ణుడు బృందావనంలో ఉన్న లీలలు. కృష్ణుడు బృందావనంలో ఏం జరుగుతుంది అని. ఒక్కొక్క బొమ్మ, ఒక్కొక్క వ్యక్తి అక్కడున్న వాళ్ళందరి యొక్క ముఖ కవలిక ఎగ్జాక్ట్ బృందావనంలో ఎలా ఉండేది? భాగవతం, గోపాల చంపు, ఆనంద బృందావన చంపు వీటన్నిటిలో నుంచి శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ రకంగా బురిజన్ ప్రభు జగత్తారిణి మాతాజీ ముఖ్యంగా ఇది ఈ కష్టం చేసుకున్నారు. ఒకసారి కాళీయ లీల చూపించండి మాతాజీ. అసలు ఎంత వైభవంగా చేశారో, అసలు ఎంత వైభవంగా చేశారు అక్కడ. వారికి ఒకసారి వాళ్ళు చాలా సంవత్సరాలు బృందావనంలో ఉండేవారన్నమాట. బృందావనం నుంచి వాళ్ళు తిరిగొస్తే వాళ్ళ యొక్క స్నేహితురాలు ఒక డివోటీ ఏం చేసిందట, సరే మీరు ఆస్ట్రేలియా వెళ్తున్నారు కదా! అక్కడ ఉంటున్నారు కదా! మీకోసం ఒక చిన్న కృష్ణుడిని పంపిస్తాను అని గోపీనాథుడని చిన్ని కృష్ణుడు ఇంత చిటికెన వేలులో సగం ఉంటాడు. అంత చిన్న కృష్ణుడు పంపిస్తే మాతాజీ అనుకున్నారట, అయ్యో పాపం గోపీనాథుడు బృందావనం నుంచి ఆస్ట్రేలియాకొచ్చారు. ఈ పర్త్‌కొచ్చారు. కానీ ఇక్కడ పాపం ఆహ్, ఏమంటామంటే వారికి బృందావనం మిస్ అవుతారు గదా! బృందావనాన్ని మిస్ అవ్వకుండా నేనే బృందావనాన్ని తయారు జేస్తాను అని వారి కోసం బృందావనాన్ని తయారు జేసి గోపీనాథుడికిచ్చింది. బృందావన లీలలన్నీ కూడా. ఎంత అద్భుతంగా, ఎంత వైభవంగా ఎన్నేళ్ల కష్టం 25 ఏళ్ళు కష్టపడి ఆ బృందావనాన్ని తయారు జేసి భగవానుడికిచ్చింది. బాహ్యంగా జూస్తే వాళ్ళు పాశ్చాత్య దేశంలో పుట్టినవాళ్ళు. శరీరపరంగా చూస్తే వెస్టర్న్ బాడీ. కానీ భక్తి అండి మనం ఎప్పుడైనా ఆలోచించామండి? మన దగ్గర భగవంతుడున్నాడు. వాడికి ఆహ్, వ అయ్యో! ఆయనకి ఇది చేయాలి, ఆ సేవ చేయాలి, ఈ సేవ చేస్తే ఆయన ఆనందపడతాడు. మీకు ప్రభుజీ ఇంకా మాతాజీ ఫోటో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాము. ఆ! ఎంతమంది ఆలోచన చేశాం చెప్పండి? కానీ అదే మళ్ళీ నేను చెప్పాలి అనుకుంటుందేది. ఒక కేవలం ఒక శరీరంలో పుట్టటం మాత్రమే మనకి హేతువు కాదు భక్తికి. వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రశ్చ కా కుబ్జాయాం కిమునాపరూపమధికం కిం తత్సు నామోదనం వంశకో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవాః. కృష్ణుడికి కావాల్సిందేమిటి అంటే భక్తి మాత్రమే. అది ఎవరు చేసినా, ఎవరికి తన పట్ల ప్రేమ ఉన్నా, తను వాళ్ళని సమానంగా చూస్తారు. ఒకసారి మనం బుర్జన్ ప్రభు ఇంకా జగద్ధాత్రి మాతాజీ దర్శనం గూడా చేసుకుందాం. కాబట్టి మనము ముఖ్యంగా మన యొక్క వైష్ణవ సాంప్రదాయంలో, అదీ కూడా గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఒక వర్ణంలో పుట్టటం వల్ల, లేదా ఒక దేశంలో పుట్టటం వల్ల
లేదా ఒక ప్రాంతంలో పుట్టటం వల్ల, లేదా ఒక ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వల్ల, లేదా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్ల, లేదా ఏమంటాం మనకి టాలెంట్స్ వల్ల ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్థితి అని ఉండదు. భగవానుడికి అందరూ ఒక్కటే. ఎవరెవరైతే తనను ప్రేమతో, భక్తితో ఆరాధన చేస్తున్న వాళ్ళున్నారో, వాళ్ళందరూ కూడా భగవానుడికి సరిసమానమైన వ్యక్తులే. ఇది మన ధర్మం మనకి ఉపదేశం చేస్తుంది. ఇది మన శాస్త్రం మనకి చెప్తుంది. కాబట్టి మనము దేన్ని చాలా ముఖ్యంగా తీసుకోవాలి అనంటే, ఎలా నేను నా జీవితంలో భగవానుడిని తెలుసుకోగలను? ఎలా నేను ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళగలను? అని ఎప్పుడైతే మనం సమయం తీసుకొని ఆలోచన చేసి ప్రయత్నిస్తామో, అప్పుడే మనకి భగవత్తత్వం అర్థమవుతుంది. భగవత్తత్వం అర్థం చేసుకొని మనం ఆచరించగలుగుతాం. సమయం ఇవ్వాలి. మీరందరూ ఇస్తున్నారు సమయాన్ని. ప్రతిరోజు మీరు నియమంగా ఏదైతే ఈ భాగవత అధ్యయన చేస్తున్నారో, మీ బిజీ డేలో నుంచి ఏదైతే గంట సేపు మీరు తీసి ప్రతి నిత్యము కూడా ఇక్కడికొచ్చి విశేషాలను వింటున్నారో, మీరు చేసే ఈ ఇన్వెస్ట్‌మెంట్ మీకు ఎంత గొప్ప రిటర్న్స్ ఇస్తుందో మీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ ముందు ముందు తెలుస్తుంది. భగవానుడి యొక్క కృప, భగవానుడి యొక్క సాంగత్యం మీరు పొందినప్పుడు. నిజంగా చెప్పాలి అంటే ఇంకా స్పెషల్ కృపా సాంగత్యం ఏమి ఉండదండి. ఇదే భగవానుడి యొక్క కృప, ఇదే భగవానుడి యొక్క సాంగత్యం. నిజంగా ప్రతి నిత్యము భాగవతాన్ని శ్రవణం చేయగలిగిన ఒక అదృష్టం ఉన్నది మనందరికీ. అందరికీ ఉన్నాయండి ఫోన్‌లు, అందరికీ ఉంది ఇంటర్నెట్. కానీ ఎంతమంది దీన్ని భాగవతాన్ని వినడానికి ఉపయోగిస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది భగవానుడిని తెలుసుకోవాలి అని చాలా మందికైతే నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు అనే భ్రమలో బ్రతుకుతున్నారు. కానీ లేదయ్యా నేను తెలుసుకుంటాను. భగవానుడి యొక్క తత్వం ఏమిటి? ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నేను ఎలా భగవానుడికి దగ్గర అవ్వగలుగుతాను? అని ఏదైతే మీరందరూ కూడా కలిసి అధ్యయన చేస్తున్నారో, ఎందుకంటే మనం అన్నీ ఆధ్యాత్మికత, భగవానుడిని తెలుసుకోవటం అనే దానికి మినహాగా ఎన్నో జన్మలు అన్ని పనులు చేశాం. కానీ ఈ పని మాత్రం ఈ జన్మకి ఎక్స్‌క్లూజివ్‌గా భగవద్ అనుగ్రహం వల్ల మనకి లభించింది. అవునా కాదా? కాబట్టి దీన్ని మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీన్ని మనం మంచిగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిన్నే మేము ఒక కథ చెప్తున్నా ఇక్కడ. జాషువా బెల్ అని ఒక వయలిన్ ప్లే చేసే ఆయన ఉన్నాడట. అమెరికాలో ఉండేవాడు. అయితే ఆయనకి ఒక్కొక్క షోకి $500 పెట్టి టికెట్లు కొని జనాలెళ్ళేవాళ్ళట. ఆయన యొక్క వయలినే వేలం పాటకి పెడితే మూ 300,00,00,000 రూపాయలకు అమ్ముడుపోయిందట. అటువంటి వాయిలిన్‌ని పట్టుకొని ఆయన సంగీతాన్ని ఇది చేస్తూ ఉంటే, ఆ వెస్టర్న్ మ్యూజిక్‌ని ప్లే చేస్తూ ఉంటే, లక్షలు, వేల మంది జనాలొస్తూ ఉండేవాళ్ళట. సరే ఆయన ఏం చేశాడట ఒకరోజు, న్యూయార్క్ అనే ఒక ప్రదేశం ఉంటుంది అమెరికాలో. అక్కడ ఒక రైల్వే స్టేషన్ దగ్గరుండే సబ్‌వే అంటారు చూడండి ఇలా. లోపల నుంచి ఎళ్తారు కదా! ఆ సబ్‌వేలోకెళ్ళి అక్కడ ఇదే వయలిన్ 300,00,00,000 రూపాయలు ఖరీదు చేసి ఆ వయలిన్ పట్టుకొని వాయిస్తున్నారట. జనాలందరూ కూడా ప్రొద్దున్నే ఆఫీస్‌లకి, వాటికి, వీటికి పరుగులు గదండీ! అటు, ఇటు వెళ్తూ సరేలే ఎవరో ఒకళ్ళు వయలిన్ వాయిస్తున్నాడని విన్నారు. ఒక్కొక్క రూపాయి ఇలా విసిరేసేవాళ్ళనమాట. అయితే 3 గంటలు వాయిస్తే ఆయనకి $30 వచ్చాయటండి సబ్‌వే.
అదే 3 రోజుల ముందు అరగంట వాయిస్తే $3000 వచ్చినాయట. ఇప్పుడు ఆయన తప్పా అండి? ఆయన తప్పు కాదు. జనాలకి ఫ్రీగా అవైలబుల్‌గా ఉన్నా సరే ఆయనని గుర్తించలేకపోయారాయన. ఆయన ఫ్రీగా అందరికీ చక్కగా అక్కడ కూర్చొని పక్కనే అదే వయలిన్‌తో అదే మ్యూజిక్ వాయిస్తుంటే జనాలు వాళ్ళ ఆఫీస్ లైఫ్‌లో, బిజీ లైఫ్‌లో అటు పరిగెత్తాలి, ఇటు పరిగెత్తాలి అనే దాంట్లో చూసుకొని అసలు ఆయనను గుర్తుపట్టటమే ఆగిపోయింది. గుర్తుపట్టినా వాళ్ళేమి చేయలేకపోయారు. సులభంగా లభించింది. కానీ యూజ్ చేసుకోలేకపోయారు. ఎందుకు? వాళ్ళ బిజీలో వాళ్ళున్నారు. కానీ మనకి భగవానుడి యొక్క నిర్హేతుక కృపా కటాక్షం వల్ల ప్రతినిత్యము భాగవతం వినే ఒక అదృష్టం మనకు కలుగుతుంది. మనం కేవలం ఏం చేయాల్సిన అవసరం లేదండి. కష్టపడాల్సిన అవసరం లేదు. అందుకే మిమ్మల్ని కూర్చొని పుస్తకం, పెన్ను పట్టుకొని రాయమని చెప్పట్లేదు మనం. మీరు ఏ పని చేస్తున్నా సరే ఈ టైంలో ఒక నియమంగా ప్రతిరోజు ఈ భాగవత ప్రవచనానికి మాత్రం మేము వస్తాము అనే ఒక సంకల్పం చేసుకోవాలి అని ఎప్పుడూ చెప్తూ ఉంటాం మేము. కాబట్టి మీరు ఏ పనిలో ఉన్నా సరే దాంతో పాటు ఫోన్ ఆన్ చేసుకొని పక్కన పెట్టుకొని కనీసం ఒక మంచి ఆధ్యాత్మికమైన మాటలు మన చెవులో పడుతూ ఉంటాయి కదా! అలా చేసుకునే ప్రయత్నం చేయండి. మీరెప్పుడైతే ఈ భాగవతాన్ని మొత్తం కూడా మనం పూర్తి చేస్తామో, ఎంత చక్కటి అనుభవం మనకు కలుగుతుంది దీనివల్ల అనే విషయాలు ఇప్పటికే మనకి ఎంతోమంది జీవితాలలో కలుగుతున్న ఎంతో మంచి మార్పుల గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ ఇంకా ఇంకా ముందుకెళ్తుంటే మనం తెలుసుకునే విషయాల వల్ల, మనకి వచ్చే అనుభూతుల వల్ల మనం ఇంకా భగవానుడికి దగ్గర అవ్వగలుగుతాం. ఈ యొక్క ఆపర్చునిటీని మనం కానీ జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మాకు కొద్దిగా సమయం రోజు కంటే ఇంకొద్దిగా ఎక్కువ సమయం ఉన్నది. కాబట్టి ఇంకొక 40 నిమిషాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశ్నోత్తరాలు. కానీ మంచి ప్రశ్నలు ఏమంటే ఉండే అడగండి. దాని తర్వాత ఇంకొక విషయం చెప్తాను మీకు. రేపు అక్షయ్య తృతీయ. అక్షయ్య తృతీయ మనందరికీ చందనోత్సవం ప్రారంభమయ్యే రోజు. భగవానుడికి చందన లేపనం అనేది మనం ప్రారంభం చేస్తుంటాం. కాబట్టి అందరూ కూడా మీ మీ ఇంట్లల్లో ఉండే స్వామికి చక్కగా రోజు కొద్దిగా చందనాన్ని చేత్తోటి తీసి భగవానుడికి సమర్పణ చేయడానికి ప్రయత్నం చేయండి. అక్షయ తృతీయ యొక్క వైభవం ఏమిటి అనే విషయం రేపొచ్చిన డివోటీస్ చెప్తారు మీకు. అక్షయ తృతీయ రోజు ఏమేం విశేషాలున్నాయి, ఏమేం జరుగుతున్నాయని. మేమిప్పుడు ఆస్ట్రేలియాలో పర్త్ అనే ప్రదేశంలో ఉన్నాం. ఇక్కడ నుంచి బయలుదేరి బ్రిస్బెన్ అనే ప్రదేశానికి వెళ్తాం. అక్కడ నుంచి గోల్డ్ కోస్ట్ అనే ప్రదేశంలో కూడా ప్రవచనాలున్నాయి. ఆ 2 పూర్తి చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ భారతదేశానికి ఎప్పుడొద్దాం, ఎప్పుడొద్దాం అని వెయిట్ చేస్తున్నాం అనమాట. కాబట్టి ఆహ్, ఎక్కడున్నా సరే మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నా. మీరు మంచిగా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలని, మీరు కూడా నియమంగా మంచిగా ఈ యొక్క మార్గంలో ఉండడానికి ప్రయత్నం చేయండి. మంచిగా ఈ క్లాస్ ప్రతినిత్యము వింటూ, మంచి విషయాలు తెలుసుకుంటూ భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. కరుణాశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. క్లాస్ చాలా బాగా చెప్పారు ప్రభుజీ. మాకందరికి అర్థమయ్యేలాగా. ప్రతి ఒక్క విషయం గూడా అసలెంత బాగా చెప్తారో ప్రభుజీ. మాకు మీరు చెప్తుంటే అలా వెళ్ళిపోతది ప్రభుజీ బ్రెయిన్‌లోకి. ఇన్ని మంచి విషయాలు చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు ప్రభుజీ. అట్లాగే ఇవాళ మా పెళ్లి రోజు ప్రభుజీ. మీ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్రభుజీ. ఇంకా మంచిగా వెరీ భక్తి చేయాలి. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ టు యూ అండ్ ప్రభుజీ. మీ భగవంతుడి యొక్క రాధాకృష్ణుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ. థాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరూ కూడా మన జపా గ్రూప్‌లో జాయిన్ అయితే అక్కడ అన్నీ మంచి విశేషాలు చెప్తారట. మన ప్రభుజీ కింద ఇది పంపించారు. దాంట్లో నుంచి చూసుకొని జాయిన్ అవుదురుగాక. ఆ! చాలా సంతోషం. నెక్స్ట్
పల్లవి వరంగల్. పల్లవి మాతాజీ వరంగల్. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి మనం మాట్లాడడానికి. కాబట్టి కొత్త డివోటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయొచ్చు. ఫస్ట్ టైం మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇద్దాం మనం. పల్లవి మాతాజీ చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ప్రభుజీ మీతో. చాలా వరంగల్ సంతోషం. వరంగల్కి ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసాను ప్రభుజీ, చాలా ఆనందం వేసింది. మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ప్రభుజీ. చెప్పండి మాత. నేను మా పాప బైక్ మీద బయటికి వెళ్తుంటే తనకి ముళ్ళు గుచ్చింది ప్రభుజీ. ముళ్ళు గుచ్చితే ఎందుకు గుచ్చింది ఇది అని ఏడ్చింది. ఏడ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత తను ఒక పాము మీద నుంచి దాటింది ప్రభుజీ. అయితే అప్పుడు అనిపించింది, మన ప్రభుపాదుల వారు అంటారు కదా ప్రభుజీ, కిచెన్ లో ఒక డివోటీ తోటి వేలి గుచ్చి వేలి కట్ అయితే, నాకు మాటలు రావట్లేదు ప్రభుజీ మీతో మాట్లాడుతుంటే. చాలా ఆనందంగా ఉంది. వేలికి కట్ అయితే మీరు ఎందుకు ప్రభుపాద్ కట్ అయింది అని అంటారు కదా ప్రభుజీ. నీ పీక కట్ అయ్యేది, ఈ రోజు నీ వేలి కట్ అయింది అని ప్రభుపాదుల వారు అంటారు కదా ప్రభుజీ. అవును. అలాగే అనిపించింది, ఈ రోజు పాము కాటేసేది ముళ్ళుతో పోయింది అని అనిపించింది ప్రభుజీ నాకు. చాలా సంతోషం. మంచి భావన. అదే కరెక్ట్ భావన. అది అర్థం చేసుకోగలిగారు, ఇంకా సంతోషం. అది చాలా సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. చాలా సంతోషం. వండర్ఫుల్. ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా మాట్లాడడానికి? వ్రజనందిని రాధాదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. బాగున్నారా? బాగున్నా ప్రభు. నేను ఫాలో అవుతుంటా ప్రభు మీ స్టేటస్. సంతోషం సంతోషం మాతాజీ. లాస్ట్ ఇయర్ బృందావనంలో అయ్యింది ప్రభు నాకు దీక్ష. చాలా సంతోషం, చాలా సంతోషం మాతాజీ. ఎక్కడున్నారు ప్రభు ఇప్పుడు? మంచుకున్నారా? అంత భగవంతుడి దయ, అంత బాగుంది మాతాజీ. చాలా సంతోషం. హరే కృష్ణ. లక్ష్మీ కళా మాతాజీ, తర్వాత కృష్ణ రూపా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ మీ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. మీతో దీక్ష తీసుకోవాలని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ప్రభుజీ. ప్రతిరోజు మీరు చెప్పినట్టు భాగవతం, భగవద్గీత, రామాయణం పారాయణ చేస్తున్నాను ప్రభుజీ. ఇంట్లో చాలా మార్పులు ఉన్నాయి ప్రభుజీ. చాలా హ్యాపీగా ఉంది ప్రభుజీ మీతో మాట్లాడుతూ ఉంటే. కానీ మిమ్మల్ని ఎప్పుడు నేను డైరెక్ట్ గా చూడలేదు ప్రభుజీ. చూడాలని చాలా ఆశగా ఉంది. మీ బ్లెస్సింగ్స్ నాకు, నా కుటుంబానికి కావాలి ప్రభుజీ. హరే కృష్ణ మాత. తప్పకుండా ప్రార్థన చేస్తా. మీరు మంచి గురువుల్లో సాంగత్యం మీకు లభించాలని, మీరు మంచిగా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకెళ్ళాలని తప్పకుండా ప్రార్థన చేస్తా. కృష్ణ రూపా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మీరు చెప్పిన దాన్ని విని నాన్ వెజ్ మానేసాను, ఎగ్ మానేసాను. ఇంతకు ముందు అది మానేసినా సరే దాని మీద ఏదో ఒక ఆశ ఉండేది తినాలి అని. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత పూర్తిగా పోయింది. ప్రభుజీ, వైకుంఠ ఏకాదశికి స్టార్ట్ చేశారు కదా క్లాసు. నేను మీతో ఆల్రెడీ 2 సార్లు మాట్లాడాను. ఆ రోజు మీరు మా పిల్లలు, 2 పిల్లలు అంటే తరుణిక అంటే నేనైతే తరుణిక అనుకొని నన్ను అన్మ్యూట్ చేశారు. అప్పుడు మీరు ఆ రోజు మా 2 పిల్లలు కొంచెం చెప్పినా వినట్లేదు అంటే ఇద్దరు భక్తిలోకి వస్తారు అని చెప్పారు కదా. తర్వాత అది జరిగిందండి. వితిన్ 2 months, జనవరిలో స్టార్ట్ అయింది. మార్చి ఆల్రెడీ వినేవాళ్ళు మీ ప్రవచనాలు అన్ని. కానీ అసలు వాళ్ళు నాన్ వెజ్ మానేస్తారని నేను అసలు అనుకోలేదండి. నేను అనుకోలేదు, వాళ్ళని నేను కంపెల్ కూడా చేయలేదు. ఎందుకంటే మా పేరెంట్స్ చెప్పినప్పుడు నేను వెళ్ళలేదు. అందుకని నేను బయాలజీ స్టూడెంట్ అయ్యి మొక్కని తింటున్నాము, అలాగే ఇది కూడా తింటున్నానని. కానీ అది ఇదిస్తే మళ్ళీ వస్తుంది, ఇది కట్ చేస్తే మళ్ళీ రాదు అని చెప్పిన మీరు ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యానని చాలా బాధపడ్డాను, ఏడ్చాను చాలాసేపు. కానీ నా పిల్లలు కూడా మానేశాక నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇది పెద్దది కదా, ఇప్పుడు 10th, ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు. చిన్నది చేస్తుంది ప్రభుజీ, ఇప్పుడు జపం చేస్తుంది అక్కడ కూర్చొని. మీ బ్లెస్సింగ్ అసలు అలా ఇచ్చారు, ఇలా అయిపోయింది.
రోజుకి కనీసం ఒక్కసారైనా నామజపం చేస్తాం ప్రభుజీ నేను. ప్రభుజీ చాలా మళ్ళీ సంతోషం. మన వండర్ఫుల్. పిల్లలకి ఒక గ్రూప్ పెట్టానండి నేను. అందులో ఎవరైనా సరే నామజపం చేసి ఇంత పెట్టాలి, పిల్లలకి నేర్పించాలి. అలా ఒక 30 మెంబర్స్ సత్సంగం కోసం పెట్టుకున్నాను. చుట్టుపక్కల కొంతమందికి ఇబ్బంది నా వల్ల కాలేదు. వాళ్ళని చెప్తున్నా వినట్లేదు. నా కాంటాక్ట్స్ లో నుంచి 30 మెంబర్స్ ని తీసుకొని గ్రూప్ పెట్టి ఆ గ్రూప్ లో వాళ్ళకి చెప్తున్నామంట. రోజుకి ఒక మంచి విషయం నేను షేర్ చేస్తాను. నేను ఎన్నిసార్లు చేశానని జపం చెప్తాను. వాళ్ళు ఎన్నిసార్లు చేశారో చెప్పాలి. చాలా సంతోషం. అసలు ప్రభుజీ ఉగాది తర్వాత నా రాత మారిద్దని ఒక ఆయన చెప్పాడు. అది ఏమన్నది నాకు తెలియదు. అసలు ఆ వైకుంఠ ఏకాదశి రోజు నేను ఇది వినటం మొదలు పెట్టాను. కానీ మధ్యలో చాలా బ్రేక్లు వచ్చినాయి. కానీ నేను యూట్యూబ్ లో వింటున్నానండి. మీరు ఆల్రెడీ జాయిన్ చేశారు కదా. అసలు మా ఇద్దరు పిల్లలు ఇంత చిన్న వయసులో మానేస్తే నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందో. నేను చేసిన పాపం మీరు చెయ్యొద్దు అని చెప్పాను. చక్కగా రోజు నామజపం చేస్తారు. ఒకటో రెండో చిన్నదైనా సరే 1 మినిట్ రీల్ అయినా చూస్తారు మీది. ఇప్పుడు పెద్దది 10th కదా, వెళ్ళిపోవాలి, రెడీ అయిపోయింది స్కూల్ కి. చాలా సంతోషం. Thank ఆల్ you ది so బెస్ట్. మే కృష్ణ మొన్నటి నుండి నేను రాధా. చెప్పమ్మా ప్రభుజీకి నేను మారానని చెప్పమ్మా అంటుంది. నువ్వే చెప్తావు గానీ అని అంటే అన్నాను. మీరు అన్మ్యూట్ చేసేసరికి నా స్కూల్ టైం అయిపోతుంది. అందుకే నేను ఇంకా వెయిట్ చేస్తున్నాను. చాలా సంతోషం. ప్రభుజీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా ఆల్ ది బెస్ట్. చాలా ధన్యవాదాలు మాత. చాలా సంతోషం. చాలా సంతోషం వేస్తుంది మాట్లాడి భక్తులందరితో. శిల ప్రభుపాదుల వారి దయ వల్ల మనందరం మంచి మార్గంలో నడుస్తున్నా. అలానే అందరం నడుస్తూ ఉండాలి మంచి మార్గంలో. మన సత్య ఏమంటున్నాడు? కొంచెం హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ నాన్న. హాలిడేసా నీకు? అవును ప్రభుజీ. ఏంటి సంగతులు? ఏం లేదు ప్రభుజీ. మీరు కిడ్స్ క్లాస్ కి వస్తారా ప్రభుజీ? ఇండియాకి వచ్చాక వస్తాను నాన్న. ఓకేనా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఆ, ఇంకెవరున్నారు మాట్లాడడానికి? గాయత్రి మాతాజీ. గాయత్రి మాతాజీ తర్వాత మల్లికార్జున ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ గాయత్రి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ మాట్లాడండి. వినిపించట్లేదు మీరు మాట్లాడేది. మాట్లాడండి. వినిపించట్లేదు మాతాజీ. ఇప్పటిదాకా అయితే వినిపించింది, ఇప్పుడు వినిపించట్లేదు. ఆహా, వినిపించట్లేదు మాతాజీ. మళ్ళీ మాట్లాడతాం మీతో. మయూరి మాతాజీ, మేము రోజు ప్రార్థన చేస్తున్నాము. హరే కృష్ణ. అంత బాగా అవుతుంది. హరే కృష్ణ. ఆ, ఇంకెవరున్నారు? శ్వేత. శ్వేత మాతాజీ తర్వాత మల్లికార్జున్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ఫస్ట్ టైం ప్రభుజీ మీతో మాట్లాడడం నాకు హరే చాలా కృష్ణ. సంతోషంగా ఉంది ప్రభుజీ. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. చాలా రోజుల నుండి చూస్తున్నా ప్రభుజీ. నాకు ఇంట్లో కొంచెం కన్వీనియంట్ గా ఉండదు ప్రభుజీ ఏదైనా చేయడానికి. నేను ఒక్కదాన్నే చేస్తూ ఉంటా ప్రభుజీ. నేను మీకు మెయిల్ కూడా చేసిన ప్రభుజీ చాలా టైమ్స్. అంటే జపం చేయడానికి మాల పట్టుకుంటే ఇంట్లో ఆ, వాళ్ళు ఏదన్నా అంటారని ఆ మొబైల్లో యాప్ జపమాల యాప్ ఉందని నా ఫ్రెండ్ చెప్పింది. ఆ, అందులో చేయొచ్చా అని అడగడం కోసం చేసిన ప్రభుజీ. కానీ మీరు అప్పటి నుండి బిజీగా ఉన్నారు ప్రభుజీ. ఆ, నాకు జప నేను ఎంత జపమాల పైన చేయటం అన్నిటికంటే బెస్ట్. ఒకవేళ జపమాలతో అవ్వట్లేదంటే మీరు తర్వాత ప్రయత్నం చేయండి మాతాజీ దేనితోటైనా. ఇందులో మా జపం చేయటం ప్రభుజీకి ఆ, అసలు నచ్చదు ప్రభుజీ. దానికి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో అయితే మీరు బెస్ట్ ఏదైతే మీకు ఈజీగా చేయగలుగుతారో, మీకు ఏదైతే సేఫ్గా చేయగలుగుతారో అది చేసుకోండి మాతాజీ. తప్పకుండా అందులో ఏం కంగారు పడకండి మాతాజీ. తర్వాత మల్లికార్జున్ ప్రభు. మల్లికార్జున్ ప్రభు అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు చెప్పండి. ప్రభుజీ బాగున్నారా?
భగవంతుడి దయ. చెప్పండి ప్రభు. ప్రభుజీ ఇది మేము చాలా వరకు కాన్సంట్రేషన్ చేయాలని ఉన్నాం ప్రభుజీ. ఈ మధ్య మా పెద్దనాన్నగారు కొంచెం కాలం చేస్తే ఆ కార్యక్రమంలో ఉన్నాము. క్లాస్ అయితే మిస్ అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీడే వింటున్నాము. క్లాస్ విన్నప్పుడు చాలా ఉత్తేజంగా, ఉత్సాహంగా, చాలా ఆనందంగా అనిపిస్తది ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా అంత భక్తి మార్గంలోకి వచ్చేయాలి. ఎన్ని చేసినా లాస్ట్‌కి ఏం తీసుకుపోయేది లేదని చెప్పి మొన్నటితో ఇంగా బాగా క్లారిటీ ఉంది ప్రభుజీ. సో, ఇంగా భక్తిలో బాగా ప్రోగ్రెస్ అవ్వాలంటే అసోసియేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నాకు అర్థమైతుంది ప్రభుజీ చాలా క్లియర్‌గా. నేనుండే ఏరియాలో ఎవరైనా డివోటీస్ ఉన్నారా ప్రభుజీ? నాకు ముఖ్యంగా అసోసియేషన్ గావాలి. ఇఫ్ యూ వాంట్ టు కమ్ ఇన్ స్పిరిచ్యువల్ ప్లాట్‌ఫార్మ్ కంప్లీట్‌లీ అసోసియేషన్ చాలా లాస్ట్ ఇంపార్టెంట్ టైం అని మనం చెప్పి వెళ్ళిన ప్రదేశంలో మనకి సత్సంగం ఉండే కదా ప్రభుజీ. అక్కడికెళ్తే అవును. అక్కడ మంచి డివోటీస్ ఉన్నారు. వాళ్ళతోటి అసోసియేట్ అయ్యడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. వర్షా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ప్రభుజీ, మొన్న మొన్న సండే మేము మా పల్లవి మాత వరంగల్లో ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాం ప్రభుజీ. పల్లవి మాతాజీ, భానుశ్రీ మాతాజీ వచ్చారు మా ప్రభుజీ. చాలా సంతోషంగా అనిపించింది ప్రభుజీ. నిన్న మా ఇంటికి శ్యామ్ సుందరుడు వచ్చాడు ప్రభుజీ. ఈ రోజు ఇంకా మా గురుం పరంపరను తెచ్చుకున్నాను ప్రభుజీ నిన్ననే. చాలా ప్రభుజీ ప్రభుజీ ఇది కూడా మా ఆయనకి ఇంకెంత ఎంత హ్యాపీ అనిపించింది అంటే వచ్చాక చాలా సంతోషపడ్డారు ప్రభుజీ. ఇంకా భక్తులు అసలు ఆటంకం లేకుండా ఎక్కడ ఆగకుండా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలి. ఇలా భక్తుల సాంగత్యంలో చాలా సంతోషంగా అనిపించింది ప్రభుజీ. మొన్న సండే చాలా అంటే చాలా ఆనందంగా గడిచింది ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. వండర్ఫుల్ మాతాజీ. వెరీ గుడ్. చాలా సంతోషం. మంచిగా భక్తి మార్గంలో ముందుకెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం. హరే కృష్ణ మాతాజీ. చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. ఓకే. సృజన మాతాజీ. కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ. సెలవులు స్టార్ట్ అయ్యాయా? ఇంకా 2 days ఉంది ప్రభుజీ. రేపటి వరకు ఉంది స్కూల్. ఓకే ఓకే ఓకే. జాగ్రత్త. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ, ఇది రామాయణం శ్రీరామనవమి అప్పుడు రామాయణం గురించి చెప్పాను బాబుకి. అయితే రామసేతు కడతారు హనుమంతుడు అందరూ కలిసి అంటే ఎలా రాళ్ళు పైన తేలుతాయని చెప్పాను. అయితే రాముడి నేమ్ రాసి వాటర్ లో వేస్తే పైకి తేలుతాయి కదా అవి. అయితే వాడు అడిగిన డౌట్ ఏంటంటే రాళ్ళ పైన రాముడి పేరు రాసి మళ్ళీ అదే తొక్కుకుంటూ వెళ్తారా అమ్మ, అట్లా తప్పు కదా అని అడిగాడు నన్ను. యాక్చువల్గా రామ పేరు రాయలేదు వానరులందరూ కూడా, రామనామం అని వేశారు అంతే. ఓకే ప్రభుజీ. అంతే మాతాజీ. రాముణ్ణి స్మరిస్తూ రామనామ స్మరణతో వేశారు, అవి తేలే. ఓకే ప్రభుజీ. ఇదే డౌట్ అడిగాడు. ఆ రోజే అడిగాడు, మీరు బిజీ ఉండే కళ్యాణంలో నా డౌట్ అడుగు అమ్మా ప్రభుజీని, నా డౌట్ అడుగమ్మా అని చాలా టైమ్స్ గుర్తు చేస్తున్నాడు. డైలీ అడిగావా చెప్పండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. చాలా సంతోషం. ఇంకెవరున్నారు? అమ్మో, చాలా చేతులే ఉన్నాయి. ఇంతమందితో మాట్లాడాలంటే కష్టమైపోద్ది. ఎప్పుడు మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేసే రోజు వస్తుందో నాకు తెలియదు, కానీ 91 హ్యాండ్సా? అమ్మో దేవుడా నారాయణ! ఇదేదో కృష్ణుడు ద్రౌపదీదేవికి ఇచ్చిన చీరలాగా వస్తూనే ఉంటాయి మన క్వశ్చన్స్, ఆగనే ఆగవు. నాగకన్యక మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. చాలా రోజులైంది మీతో మాట్లాడి. నేను భగవద్గీత 18th చాప్టర్ చదువుతున్నానండి ఇప్పుడు. ఓకే. నేను భగవద్గీత స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాను అనమాట, మేము ఎప్పటి నుంచో, నేను 10th లో ఉన్నప్పటి నుంచి మేము ఒక ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాం. మేము ఇల్లు కట్టుకుంటే బాగుండు అని చెప్పి అనుకుని స్టార్ట్ చేశాను అనమాట. శ్రీరామనవమి నాడు టెంపుల్కి వెళ్ళి కళ్యాణం అంతా చూసి వచ్చాను. ఆ మర్నాడే మేము ఒక సిద్ధాంత్ గారిని కలిసామాట. మాకు ఇల్లు అవుతుందా, లేకపోతే మా నాన్నగారు అడిగారు అనమాట. మా పెద్దమ్మ అంటే నా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నారు ఈ సంవత్సరం, ఈజీ కంప్లీట్ అయిపోయింది, జాబ్ కూడా చేస్తుంది, మ్యారేజ్ చేసేద్దాం అని చెప్పి అనుకున్నారు అనమాట. లేదండి ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనుకుంటున్నారు మీరు,
మీ అమ్మాయి గట్టిగా అనుకుంటోంది ఇల్లు కడతారు ఈ సంవత్సరం మీరు అని చెప్పి అన్నారు. అలాగే మేము ఇల్లు మారాం. శ్రీరామనవమి అయిన తర్వాత 2 రోజులకి ఇల్లు మారాం. ఇప్పుడు ఇల్లు శంకుస్థాపనకి రెడీగా ఉన్నాం ప్రభుజీ. అంతా కృష్ణుడు చేశాడని చెప్పి మేము అనుకుంటున్నాం అన్నమాట. చాలా సంతోషం. కృష్ణుడే చేశాడు. కృష్ణుడు అన్ని భౌతికం, ఆధ్యాత్మికం అన్నీ ఆయనే ఇస్తాడు. మనం శ్రద్ధగా స్వామి యొక్క భక్తి చేయాలి. యోగక్షేమం వహామ్యహం అని అన్నాడు కదా! ఆయన అన్ని మన యోగక్షేమాలన్నీ ఆయన చూసుకుంటాడు. చాలా అవును సంతోషం. చాలా సంతోషం మాతాజీ. చాలా సంతోషం. జితిన్, హరే కృష్ణ. జితిన్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ నేను రోజు 2 మాలస్ చేస్తాను. వెరీ గుడ్. అంటే ఒక రోజు 2 మాలస్ చేయకపోతే నెక్స్ట్ డే 4 మాలస్ చేస్తాను ప్రభుజీ. ఓకే. 2 డేస్ మాలలు చేయకపోతే 6 మాలస్ చేస్తాను ప్రభుజీ. 3 డేస్ చేయకపోతే 8 మాలస్ చేస్తాను ప్రభుజీ. అలా పెంచుకుంటూ వెళ్ళకు. రోజు చేయడానికి ప్రయత్నం చేయి. చాలా సంతోషం నాన్న. బాగా మాలలు చెయ్యి, బాగా చదువుకో, సరేనా? ప్రభుజీ అవును, నాకు డౌట్. అది కంటి మల్ల తీసుకుంటే మసూర్ దాల్ తినొచ్చా? ఆ, డాక్టర్ చెప్తే తినచ్చు, లేకపోతే తినద్దు. ఓకేనా? హరే కృష్ణ. విద్యామాతాజీ శ్రీకాకుళం. హరే కృష్ణ ప్రభుజీ. పంచాంగ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ఇప్పుడు మా చెల్లి ప్రభుజీ కొత్తగా అదే ఇక్కడికి 10 days అని వచ్చింది. తిని కూడా జపం చేస్తుంది, 6 మాలలు చేస్తుంది. చాలా సంతోషం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ ఏంటంటే మీ మాటల్లో ఎంత మహిత్యం ఉందంటే ప్రభుజీ, February 23న నేను మీతో మాట్లాడాను. ఆ రోజు నుండి నా జీవితంలో నాన్ వెజ్ అన్ని వదిలేసాను ప్రభుజీ. ప్రభుజీ ఇంకోండి మా అన్నయ్య తిని కూడా భక్తిలో రావాలని కొంచెం బ్లెస్ చేయండి. తిని కూడా 2 మాలలు చేస్తున్నారు. చాలా సంతోషం. చాలా సంతోషం. ప్రభుజీ ఇంకోండి మా నాన్నగారు కూడా చేస్తున్నారు, మాలలు చేస్తున్నారు. రానన్నా. చాలా సంతోషం. ఇంటిల్లిపాది అందరు మంచి భక్తులు అవుదురు గాని. ప్రభుజీ ముందు ఈ అబ్బాయికి ఏదైనా చెప్పండి ప్రభుజీ. తిని మారాలి. మెయిన్ అన్నయ్య తిని మారితే మేము అన్ని మారినట్టే. మారుతారులేండి, కంగారేం లేదు. నమస్కారం ప్రభుజీ. నడువుదురు గాని. హరే కృష్ణ. వెంకటేశ్వర స్వామి వైభవం గురించి చెప్పు. వెంకటేశ్వర స్వామి వైభవం ఇది 2 విన్నాను స్వామీజీ. ఆ రోజు నాకు నార్మల్ టికెట్స్ వెళ్ళాను. వెంటనే నాకు సుప్రభాత్ సేవకు ఆ రోజు టికెట్ వేసాను, లక్కీ ట్రిప్. వెంటనే నేను అసలు అనుకోకుండా చూద్దాం అనుకున్నా, ఆల్మోస్ట్ వచ్చింది ప్రభుజీ. ఆ రోజు మొత్తం ఆ రోజు 1 hour పాటు లోపల గర్భగుడిలో ఉన్నాను. ఆ రోజు అంతా మిమ్మల్ని తలుచుకోండి ప్రభుజీ. మీ మాట విన్నాను, అలా వెంకటేశ్వర స్వామి గుడిలోనికి వెళ్ళిపోయినాను అంటే అట్లా అలా అనుభూతి వచ్చింది స్వామి. స్వామి యొక్క వైభవాన్ని వింటే తప్పకుండా భగవంతుడి కృప ఉంటుంది. మంచిగా జపం చేయండి. ఇంకా ఇంకా స్వామి యొక్క అనుభవము, స్వామి యొక్క కృపని మీరు చక్కగా అనుభూతి పొందగలుగుతారు. చాలా సంతోషం. చాలా సంతోషం. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, అందరు మీ చుట్టాలందరినీ పిలవండి. అందరికీ భగవద్గీత భాగవతం వినిపించి భక్తులు చేసి పంపించేయండి. ఇదొక ప్రీచింగ్ ఆపర్చునిటీగా యూజ్ చేసుకోండి అందరు కూడా. చాలా సంతోషం మీ అందరితో మాట్లాడినందుకు. అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నా. అందరి ఆరోగ్యాలు జాగ్రత్త, మంచిగా ఉండండి. హరే కృష్ణ. మళ్ళీ మనం త్వరలో కలుద్దాం. మళ్ళీ రేపు కుదరదు, ఎల్లుండి మళ్ళీ ఎల్లుండి మనం కలుసుకొని మళ్ళీ విశేషాలన్నింటినీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. భగత్ ప్రణామాలు హరే కృష్ణ. హరే హరే, హరే రామ కృష్ణ కృష్ణ హరే రామ రామ ప్రభుజీ. దండవత్ హరే రామ 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 హరే
కృష్ణ ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. హరే ప్రభుజీ హరే